నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు నీళ్లొదిలి గోదావరిలో ఇసుక దోచుకుంటోంది. ఇష్టానుసారంగా తవ్వేస్తుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతోనే ఇసుక దోపిడీ జరుగుతోందా? గోదావరి నదీ తీరం ఇసుక మాఫియాకు అడ్డగా మారింది. నిబంధనలకు నీళ్లొదిలి యథేచ్ఛగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఇసుక అక్రమ రవాణాను మట్టికి జోరుగా కొనసాగుతుంది. కోట్లు కొల్లగొడుతూ ఈ గోదావరి నదీ గర్భానికి తూట్లు పొడుస్తున్నారు. సహజ సంపదను దోచుకుపోతూ ఇక్కడ ఇసుక మాఫియా యొక్క ఆగడాలు శృతిమించిపోతున్నాయి. దీనికి అడ్డు అదుపు లేదా? దీనికి విధమైన ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అధికారులు ఏం చేస్తున్నారు? ఇసుక మాఫియా ఆగడాలకు నదీ గర్భం తూట్లు పడవలసిందేనా? ఎన్టీవీ ఫోకస్లో చూద్దాం. గోదావరి అంటే ప్రకృతి అందాలకు నిలవు. గోదావరిలో లంకలు ఆహ్లాదాన్ని పంచడమే కాదు, జీవ వైవిధ్యానికి అవి ఆనవాళ్లు. గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిలపై ప్రయాణిస్తున్నప్పుడు కలిగే అనుభూతే వేరు. రైల్లో ప్రయాణించొచ్చు, లేదా రోడ్డు మార్గంలో వెళుతూ ఉండొచ్చు. నదిని దాటుతున్నప్పుడు కలిగే ఆహ్లాదాన్ని మాటల్లో చెప్పలేం. శరీరానికి చల్లటి గాలుల స్పర్శతో లభించే ఆనందమే వేరు. కానీ ఇప్పుడు ఇవన్నీ ప్రమాదంలో పడ్డాయి. కొందరి అత్యాశ వల్ల గోదావరి లంకలు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కొందరి స్వార్థానికి గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం ఉంది. యథేచ్ఛగా ఇసుకను తోడేయడమే దీనికి కారణం. యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల గోదావరి అత్యంత ప్రమాదకరంగా మారిపోయే ముప్పు సైతం పొంచి ఉంది. గోదావరి తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రొక్లైనర్లు, డ్రెడ్జింగ్ మిషన్లు వంటి భారీ యంత్రాలను వినియోగించి మరీ తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు లేకపోయినా తమనెవరు ప్రశ్నిస్తారని రెచ్చిపోతోంది ఇసుక మాఫియా. పగలు రాత్రి అనే తేడా లేదు. గోదావరి నదీ గర్భాన్ని కుళ్లబడుస్తున్నారు. 10 అడుగుల లోతు వరకు ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తున్నారు. సహజ సంపదను దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం వాళ్లను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలకు దిమ్మ తిరిగే సమాధానం వినిపిస్తోంది. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంప్ నిర్వహణ కొనసాగుతోంది. దీంతో వాళ్ల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకు తక్కువలో తక్కువ 400 నుంచి 600 లారీల ఇసుకను భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలిస్తున్నారు. తమ కళ్లెదుటే దోపిడీ జరుగుతున్నా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు. దీంతో అధికారులకు సైతం ఇసుక మాఫియా నుంచి ముడుపులందుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా అక్రమ దందా చాలా యథేచ్ఛగా సాగిపోతోంది. నిబంధనలకి నీళ్లు వదిలేసి నదీ గర్భంలో 10 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వుకుంటా పోతా ఉన్నారు. బ్యారేజీకి దిగువ ఎగువ, అట్లాగే రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు ఎగువ దిగువ గోదావరి నదీ గర్భంలో అక్రమంగా తవ్వుకుని పోతా ఉన్నారు. వేలాది టన్నుల ఇసుక లారీల్లో రోజుకి 400 నుంచి 500-600 లారీల్లో కూడా ఆ పరిమితికి మించి ఇసుక వేసుకుని కనీసమే నిబంధనలు పాటించకుండా ఇంత యథేచ్ఛగా ఇసుక అక్రమ దోపిడీ సాగిపోతోంది. రాత్రంతా గోదావరి నదీ గర్భం నుంచి భారీ యంత్రాల సాయంతో ఇసుకను తవ్వేస్తున్నారు. కొండల్ని తలపించేలా మేటలు వేస్తున్నారు. ఉదయం టిప్పర్ల సాయంతో ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకే బిల్లు మీద 4 లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీల నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ముద్దునిద్ర నటిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గోదావరి తీరంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీనికి కారణం ఏమిటంటే అమాత్యుల వారి పేరు వినిపిస్తోంది. ఇంతకీ మంత్రివర్యులకు ఇసుక మాఫియాకు గల లింక్ ఏమిటి? కళ్లెదుటే జరుగుతున్న దారుణంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నోరెత్తకపోవడానికి కారణం ఏమిటి? ఉచిత ఇసుక పథకం వట్టి మాటగా మిగిలిపోతోందా? రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదోలు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అడ్డు అదుపు లేకుండా గోదావరిలో ఇసుక తవ్వకాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ నదీ గర్భానికే తూట్లు పొడుస్తూ పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా వీళ్ళు చర్యలు చేపడుతున్నారు. గోదావరి నదీ తీర ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఎమ్మెల్యేల అండదండలతోటి ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తుంటే ఈ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ నిడదోల్లో చూసినట్లయితే అన్ని నియోజకవర్గాల కంటే అత్యధికంగా ఇక్కడ జోరుగా ఇంకా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అయితే ఇదంతా కూడా
కూటమి నేతల అండదండలతోటే ఇక్కడ ఇసుక మాఫియా కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేది మట్టికి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా గోదావరిలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇసుక మాఫియాను అడ్డుకునేవాళ్లు కాదు కదా, కనీసం జరుగుతున్న అన్యాయంపై నోరెత్తే సాహసం కూడా ఎవరూ చేయడం లేదు. దీనికి ప్రభుత్వంలోని పెద్ద తలకాయలకు శాండ్ మాఫియాతో గల సంబంధాలే కారణమనే టాక్ వినిపిస్తుంది. నిడదవోలు నియోజకవర్గంలో జరుగుతున్నంత ఇసుక దోపిడీ మరెక్కడా జరగడం లేదు. కానీ అది మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. తన సొంత ఇలాకాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా ఆ విషయం మంత్రిగారికి తెలీదా అనే ప్రశ్న వినిపిస్తుంది. నిడదవోలు నియోజకవర్గం కానూరు పెండ్యాల ఓపెన్ రీచ్లో అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తున్నారు. ఏడాది క్రితం ర్యాంపులు తీసుకున్న కాంట్రాక్టర్కు తవ్వకాల గడువు ముగిసింది. ఈ ఏడాది ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. కానీ ఇసుక తవ్వకాలు మాత్రం కొనసాగుతున్నాయి. తమను ఆపేదెవరన్నట్లు ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎక్కడి నుంచో భారీ యంత్రాలను తీసుకొచ్చి రోజు 600కు పైగా లారీల్లో ఇసుకను దోచుకుంటున్నా అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? కారణం ఏమిటనే ప్రశ్న వినిపిస్తుంది. ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నా ఇసుక మాఫియాను అడ్డుకునే సాహసం ఎందుకు చేయడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రిలోని గాయత్రి ఇసుక ర్యాంపులు, ఆరికిరేవుల, కాతేరులలో ఇసుక నిల్వలను ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక అమ్ముతున్నారు. ప్రభుత్వం చెప్పిన ధరకు పక్కన పెట్టి తమకు నచ్చిన ధరకు అమ్ముతున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్నా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ఆరికిరేవుల, రాజమండ్రి రూరల్ మండలంలోని కాతేరులలో ఇసుక అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ర్యాంపులు కొనసాగిన సమయంలోనే ఇక్కడ దోపిడీ ఆరోపణలు రావడంతో పలుమార్లు ఆయా ర్యాంపులను కొన్నాళ్లు మూసివేయడం కూడా జరిగింది. అయితే చివరకు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మళ్లీ ఇక్కడ ర్యాంపులకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ భారీగా ఇసుక నిల్వలను ఏర్పాటు చేశారు. ఈ ఇసుక నిల్వల బాధ్యతను కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇసుక ర్యాంపుల దగ్గర నుంచి కేవలం మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రమే చెల్లించి ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో టన్ను ఇసుకను 240 రూపాయలకు అందజేయాలి. అయితే తర్వాత దీనిలో స్వల్ప మార్పులు చేశారు. నిల్వ ప్రాంతాన్ని బట్టి ఇసుకను నిల్వ చేయడానికైన ఖర్చును కలుపుకుని ధర నిర్ణయించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. టన్ను ఇసుక ధరను 300 నుంచి 350 మధ్య విక్రయించే వెసులుబాటు కల్పించారు. కానీ ఈ ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. ఇసుక నిల్వల వద్ద టన్నుల లెక్కన కాకుండా ప్రొక్లైనర్లకు గల బకెట్ల లెక్కన వసూలు చేస్తున్నారు. ఒక్కో బకెట్కు 450 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని చెబుతున్నారు వినియోగదారులు. అంటే ఒక ట్రాక్టర్ ఇసుకను తీసుకువెళ్లడానికి 1100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 3 యూనిట్ల లారీకి 4500 రూపాయలు, 5 యూనిట్ల లారీకి 6000 రూపాయల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. అలాగే రవాణా ఖర్చుల రూపంలో ట్రాక్టర్లకు దూరాన్ని బట్టి 2000 నుంచి 3000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. లారీల విషయానికొస్తే 3 యూనిట్ల లారీకి 8 నుంచి 10,000 రూపాయలు, 5 యూనిట్ల లారీకి 12 నుంచి 15,000 రూపాయలు రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశం ప్రకారం 20 టన్నుల ఇసుకను వినియోగదారుడికి కేవలం 5 నుంచి 6,000 రూపాయలకు అందజేయాలి. దానికి 2 నుంచి 3,000 రూపాయల రవాణా ఖర్చులు కలుపుకున్నా 8,000 రూపాయల లోపే ఖర్చవుతుందని లెక్కలు వేసింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అసలు ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. సోయగాళ్లతో ఉండేది గోదావరి నది. ఈరోజు ఆ గోదావరి నదిని ఇసుక మాఫియా ఇసుక తీసేసి పర్యావరణానికి ఇబ్బంది కలిగించి అడ్డు అదుపు లేకుండా రాత్రి పగలు లేకుండా ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తున్నారు అంతే. ఇంకా కొంతకాలానికి గోదావరి కింద ఇసుక ఉంటుందని మనం సరితరగాలు చెప్పుకోవడం తప్ప ఇసుక ఉంటుంది ఇంకా. ఎందుకంటే మన పరిస్థితి చూస్తుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చెప్పారంటే మేము అధికారులు రాగానే అందరికీ ఉచితంగా ఇస్తాము, పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే కాతేరు, మల్లయ్యపేట ఈ ప్రాంతం చూస్తుంటే రాత్రిపాలు ప్రయాణం చేయలేకపోతున్నాం. టిప్పర్లు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పథకం ఆచరణలో మచ్చుకైనా కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుకాసురుల వల్ల గోదావరి అందాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇసుక మాఫియా రెచ్చిపోవడం వల్ల జనం ఆర్థికంగా నష్టపోతున్నారు. లంక గ్రామాల మనుగడకు, పర్యావరణానికి కూడా ముప్పు. అంతేనా అంటే కాననే కాదనే సమాధానం వినిపిస్తోంది. గోదావరి లంకలతో పాటు నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు సైతం ముప్పు ముంచుకొస్తోంది. కొత్తగా నిర్మించిన 4 లేన్ల బ్రిడ్జ్ కుంగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న గామన బ్రిడ్జి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జి డేంజర్లో పడింది. ఇక్కడ డ్రెడ్జింగ్ మిషన్లతోటి బ్రిడ్జికి సమీపంలోనే ఇసుక తవ్వకాలు చేపట్టడంతో దీని మనుగడ రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే ఇప్పటికే 2 సార్లు ఈ బ్రిడ్జి యొక్క ఒక ఫిల్లర్ కుంగిపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదో తూతు మంత్రంగా మరమ్మతులు చేపట్టి మళ్ళీ యథావిధిగా ఈ వాహనాలు కనిపిస్తున్నారు తప్ప ఈ డ్రెడ్జింగ్ మిషన్లతోటి ఇసుక అక్రమ తవ్వకాలకు మట్టికి అడ్డుకట్ట వేయట్లేదు. దీనితో ఈ గామన్ బ్రిడ్జి డేంజర్లో పడింది. అదేంటో తెలుసుకుందాం. గత గోదావరి పుష్కరాల సమయంలో యాత్రికుల రద్దీని తట్టుకోవడానికి రాజమండ్రి కొవ్వూరు మధ్యలో గామన్ 4-వే బ్రిడ్జ్ నిర్మించారు. పుష్కర కాలం పూర్తి కాకుండానే అది కూలిపోయేలా ఉంది. ఇసుక మాఫియా పుణ్యం వల్ల రాబోయే పుష్కరాల వరకైనా బ్రిడ్జి ఉంటుందో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా రెచ్చిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 4-వే బ్రిడ్జికి చెరోవైపు భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తోంది. అటు కొవ్వూరు వైపు ఆకిరేవుల వద్ద, ఇటు కాతేరు వద్ద నిరవధికంగా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. బ్రిడ్జికి అతి సమీపంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతుండటంతో పిల్లర్లు దెబ్బతింటున్నాయి. గోదావరిలో డ్రెడ్జింగ్కు అనుమతి లేదు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మరీ సాయంత్రం 6 నుంచి తెల్లవారులు డ్రెడ్జింగ్ జరుపుతున్నారు. ఒక్కోసారి ఉదయం 6 గంటలు దాటినా డ్రెడ్జింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా ప్రశ్నించే నాథుడు లేడు. బ్రిడ్జికి 1000 మీటర్ల దూరం వరకు గోదావరి నదిలో ఇసుక తవ్వకూడదనే నిబంధన ఉంది. కానీ బ్రిడ్జికి అతి సమీపంలోనే తవ్వకాలు జరుగుతుంటే ఇరిగేషన్, మైనింగ్ అధికారులు పట్టించుకున్న పాపానికి పోవడం లేదు. ఫలితంగా 4-వే బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అటు నేషనల్ హైవే అధికారులు కూడా బ్రిడ్జ్ నిర్వహణ గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికే స్పాన్ దెబ్బతింది. దీంతో ఒక్కో పిల్లర్ కుంగిపోతున్నాయి. ఇంతవరకు 3 సార్లు ఇలా జరిగింది. అయితే అధికారులు మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. స్వయానా అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాతో చేతులు కలిపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లే అధికారులు మొద్దునిద్ర నటిస్తున్నారని మండిపడుతున్నారు స్థానికులు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తర్వాత చేయగలిగేది ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇసుక మాఫియాను కట్టడి చేసి గోదావరి అందాలను కాపాడాలని కోరుతున్నారు. ఉచిత ఇసుక పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గోదావరి నదిలో రాత్రి వేళ డ్రెడ్జింగ్ మిషన్లతోటి అక్రమ ఇసుక తవ్వకాలు, అదే ఇసుకను లారీల్లో అక్రమ రవాణా చేస్తూ రాష్ట్ర సరిహద్దులు దాటించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉచిత ఇసుకకు రాష్ట్రంలో చమరగీతం పాడి అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మేనమాషాలు లెక్కించడంలో మతలాబు ఏంటనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.